హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్వప్నాస్ కిచెన్. ఈరోజు రుచికరమైన మామిడికాయ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో మీరే చెప్తారండి. అంత బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. నేనైతే 5-6 ఆనియన్స్ కట్ చేశానండి. అంటే 1/2 kg ఆనియన్స్ కట్ చేశానండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. త్వరగా ఉడికిపోతుంది. చూస్తారు కదా మీరే. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సరిపోతుందండి ఇంత మామిడికాయ వేసుకుంటే. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందామండి 2 నిమిషాల పాటు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు రుచికి సరిపడ కారం, అంటే 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్నానండి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి గ్రేవీ కోసం. ఇలా 1 గ్లాస్ వాటర్ పోసేసి ఇలా కలుపుకోవాలండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసారండి. అంత ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా మరిగేటప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి ఇలా వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని ఎగ్స్ ఇలానే బ్రేక్ చేసి వేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టాలండి, స్టవ్ పెద్దగా పెట్టకూడదు. ఇలా వేసేటప్పుడు ఎగ్స్ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలి. అప్పుడే కదలకుండా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధంగా చేయండి, పర్ఫెక్ట్గా చేస్తారండి. ఇప్పుడు కదిలించకుండా మూత పెట్టి ఉడికించుకోండి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి. స్టవ్ పెద్దగా పెట్టొద్దండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయాయో ఎగ్స్. ఒక్కొక్కటిగా విడివిడిగా వస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మీరే ఎంత విడివిడిగా ఎగ్స్ వస్తున్నాయో. ఇలా చక్కగా బ్రేక్ చేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే, ఈ విధంగా కలపకుండా కాసేపు పెడితే ఇలా వస్తాయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేశారంటే. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. చివరిగా చికెన్ మసాలా అండి కొంచెం వేసుకొని ఇలా మెల్లగా కలుపుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు లేదు, అందుకే వేయట్లేనండి. ఇలా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసే విధంగా చేయండి, మీరే చెప్తారు. మామిడికాయ ఎగ్ కర్రీ రెడీ అయ్యిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.